హలో అండి. ఈ వీడియో వచ్చేసి పూరీలో మేము మూడో రోజు. పూరీలో పంచతీర్థాలు అంటారు కదా, ఈ పంచతీర్థాలు అనేది అన్నీ దర్శించుకుంటేనే పూరీ యాత్ర అనేది కంప్లీట్ అయినట్టు. ఇది వచ్చేసి శ్వేతగంగ తీర్థము. ఇక్కడ శ్వేతమాధవులు మత్స్యమాధవులు ఉంటారు. ఇది శ్రీ మహావిష్ణువు వేలి గోరు నుండి వచ్చిన నీళ్ళంట. ఇక్కడ పూర్వము ఇక్కడ స్నానం చేసి దేవుణ్ణి జగన్నాథ స్వామిని దర్శించుకునేటోళ్ళు. ఇది గుడికి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇంకో తీర్థం వచ్చేసి గుడిలో ఒకటి రోహిణీ కుండ తీర్థం అని ఉంటుంది. గుడికి పోయినప్పుడే గుడిలోనే చూస్తాము. ఇంకొకటి వచ్చేసి ఇంద్రదీమ్న పుష్కరిణి. ఈ ఇంద్రదీమ్న పుష్కరిణిలో ఇంద్రదీమ్న మహారాజు అశ్వమేధ యాగం చేసినారంట. ఇంకోటి గుండిచా ఆలయము. ఈ గుండిచా ఆలయము ఈ ఇంద్రదీమ్న పుష్కరిణిలో మొబైల్ అయితే అసలు ఎంట్రీని లేదు, దావలోనే తీసుకున్నారు. లాకర్లో పెట్టాలా ఖచ్చితంగా. అసలు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయలేకపోయినాము. ఇది గోల్డెన్ బీచ్. గోల్డెన్ బీచ్ అయితే చాలా పెద్దది. ఇక్కడ ఇసుక గోల్డ్ కలర్లో ఉంటుంది బాగా, అందుకయ్యే ఇది గోల్డెన్ బీచ్ అంటారు. ఎంట్రీ టికెట్ అయితే 20 రూపాయలు ఈ బీచ్కు. ఇంకా ఈ బీచ్లో బాగా ఎంజాయ్ చేసినాము. పూరీలో బాగా ఫేమస్ ఏంటంటే కనుక కాజాలు. కాజాలు అయితే అంగడికి ప్రతి ఒక్క అంగడికి కాజాలు ఉన్నాయి. అసలు ఏమి షాపింగ్ అని అందరూ కాజాలు అయితే తీసుకుంటున్నారు. మేము కూడా కొన్ని తెచ్చుకున్నాము. తర్వాత కాజాలు వచ్చేసి కేజీ 140 రూపాయలు, ఒక రకము 180 రూపాయలు అట్లా ఉన్నాయి. రకరకాలు ఉన్నాయి, 5 రకాలు ఉంటాయి. కానీ కాజాలు మాత్రం బాగున్నాయి. కాజాలు మాత్రం ఫేమస్. తర్వాత దేవునికి సంబంధించినవి రాగి, ఇత్తడి అవి కూడా ఫిక్స్ రేటే, 1 రూపాయి కూడా తగ్గిరు. పూరీలో అంతా మోసము, చాలా మోసం. ఆటో వాళ్ళు అయితేనేమి, అంగడి వాళ్ళు అయితేనేమి 1 రూపాయి కూడా తగ్గిరు. అంతా మేము కొన్ని తెచ్చుకున్నాం. జీడిపప్పులు ప్యాకెట్లలో మాత్రం బాగుండవు. జీడిపప్పులు కూడా ఫేమస్సే, కానీ లూజుటే బాగుంటాయి. అక్కడ ప్యాకెట్లలోకి పురుగు అంతా ఉంటుంది. మేము బీచ్లో ఇంకా కొంచెంసేపు సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చి రూమ్ ఖాళీ చేసినాము. మేము పూరీలో 3 రోజులు అనమాట. మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చి ఏ ఊరికి పోయినాము, ఏ దేవుణ్ణి దర్శించుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్కడ పోయినాము, ఏ గుడిని దర్శించుకున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.